నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఒక సింపుల్ బయాలజికల్ హ్యాక్. ఇదేమి కష్టమైన డైటింగ్ గురించో గంటల తరబడి చేసే ఎక్సర్సైజ్ గురించో కాదు. కానీ మన శరీరంలో దాక్కున్న ఓ ప్రమాదకరమైన కొవ్వును ఎలా టార్గెట్ చేయాలో తెలుసుకుందాం. ఇది వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు, కానీ ఇదే నిజం. అసలు సమస్య మనకు పైకి కనిపించే కొవ్వు కాదు, మనకు అస్సలు కనిపించకుండా లోపల దాక్కున్న కొవ్వు. సరే, మరి ఈ కనిపించని శత్రువు ఏంటో చూద్దాం. ఈ దాగి ఉన్న కొవ్వుకి ఓ పేరుంది, దానికి ఓ నిర్దిష్టమైన పని కూడా ఉంది. దీన్నే విసరల్ ఫ్యాట్ అంటారు. ఆ పేర్లోనే ఉంది కదా, ఇది మన ముఖ్యమైన అవయవాల చుట్టూ పేరుకుపోతుంది. అందుకే ఇది మనకు బయటికి కనిపించదు, మనం పట్టుకోవడానికి కూడా వీలవదు. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ విసరల్ ఫ్యాటు ఊరికి ఖాళీగా కూర్చోదు. ఇదొక యాక్టివ్ ఆర్గాన్లాగా పనిచేస్తూ మన శరీరంలోకి ప్రమాదకరమైన రసాయనాల్ని వదులుతుంది. దీనివల్ల మన మెటబాలిక్ హెల్త్ మొత్తం దెబ్బతింటుంది. మరి ఈ విసరల్ ఫ్యాట్తో పోరాడాలంటే ముందు దాని అసలు కారణమేంటో మనకు తెలియాలి. చాలామంది అనుకున్నట్టు ఇది కేవలం ఎక్కువ క్యాలరీలు తినడం వల్ల వచ్చే సమస్య కాదు. చూడండి, చాలామంది అనుకునేదేంటంటే ఎక్కువ క్యాలరీలు తింటే విసరల్ ఫ్యాట్ వస్తుందని. కాని అసలు నిజం అది కాదు. సమస్య హార్మోన్లది. ముఖ్యంగా మన శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఎప్పుడూ ఎక్కువగా ఉండటమే అసలైన కారణం. ఇన్సులిన్ పని రక్తంలో చక్కెరను కంట్రోల్ చేయడమే కాదు, దానికి ఇంకో చాలా ముఖ్యమైన పని కూడా ఉంది. అదేంటంటే అది మన శరీరం కొవ్వును కరిగించే ప్రక్రియను పూర్తిగా ఆపేస్తుంది. అవును, ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నంతసేపు మన శరీరం స్టోరేజ్ మోడ్లో లాక్ అయిపోతుంది, కొవ్వును అస్సలు కరిగించలేదు. ఇప్పుడు చూడండి, మనలో చాలామంది రోజు ఎలా గడుస్తుందో. ఉదయం 8 గంటలకు బ్రేక్ఫాస్ట్, 11 గంటలకు ఓ స్నాక్, మధ్యాహ్నం 1 గంటకు లంచ్, సాయంత్రం 4 గంటలకు ఓ ఎనర్జీ డ్రింక్, రాత్రి 7 గంటలకు డిన్నర్, ఆ తర్వాత 9 గంటలకు డెజర్ట్. ఇలా పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒకటి తింటూనే ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ రోజంతా హై లెవెల్స్లోనే ఉంటుంది. ఇక శరీరానికి కొవ్వు కరిగించే ఛాన్సే దొరకదు. ఈ విధంగా ఇన్సులిన్ ఎప్పుడూ ఎక్కువగా ఉండటం వల్ల ఒక విషవలయం తయారవుతుంది. దాన్ని మనం మామూలు పద్ధతులతో బ్రేక్ చేయటం చాలా చాలా కష్టం. ఇది ఎలా పనిచేస్తుందో చూడండి. ఫస్టు, ఇన్సులిన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరం విసరల్ ఫ్యాట్ని స్టోర్ చేయడం మొదలుపెడుతోంది. ఆ తర్వాత ఈ విసరల్ ఫ్యాట్ మన శరీరంలో మంటను కలిగించే కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ కెమికల్స్ వల్ల శరీరం ఇన్సులిన్కి సరిగ్గా స్పందించదు. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇక చివరిగా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ప్యాంక్రియాస్ అదే పని చేయటానికి ఇంకా ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. చూసారా, ఇది ఒకదానికొకటి లింక్ అయిన ఒక డేంజరస్ సైకిల్ అన్నమాట. ఈ మాట గుర్తుంచుకోండి, అధిక ఇన్సులిన్ను పరుగుతో ఓడించలేరు. ఎందుకంటే లోపలున్న హార్మోనల్ సమస్యని పరిష్కరించకుండా కేవలం బయటనుంచి ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఆ విసరల్ ఫ్యాట్ తగ్గదు. అయితే ఇంత ప్రమాదకరమైన విసరల్ ఫ్యాట్కి కూడా ఒక బలహీనత ఉంది. అవును, దానికి ఒక వీక్నెస్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆ బలహీనతేంటంటే తక్కువ ఇన్సులిన్ ఉన్న వాతావరణంలో ఈ విసరల్ ఫ్యాట్ బ్రతకలేదు. అంతే, చాలా సింపుల్. ఇన్సులిన్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేస్తే చాలు, ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్టే. ఈ కొవ్వు మన కంట్రోల్లోకొచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతాయో మన శరీరంలో అద్భుతాలు జరుగుతాయి. చూడండి, స్టోర్ అయిన కొవ్వు రిలీజ్ అవ్వడం మొదలవుతుంది. కొవ్వును కరిగించమని లివర్కి సిగ్నల్స్ వెళ్తాయి. గ్రోత్ హార్మోన్ పెరిగి కండరాలకు నష్టం కలగకుండా కేవలం కొవ్వును మాత్రమే టార్గెట్ చేస్తుంది. శరీరంలో మంట తగ్గుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా శరీరం మొట్టమొదటిగా ఆ ప్రమాదకరమైన విసరల్ ఫ్యాట్ని కరిగించడం మొదలుపెడుతుంది. సరే, మరి పరిష్కారమేంటి? ఇక్కడ అసలు విషయం ఏమి తినాలి అనేది కాదు, ఎప్పుడు తినాలి అనేది. దీని వెనకాల ఉన్న సైన్స్ చాలా సింపుల్. మన శరీరానికి ఒక సహజమైన గడియారం ఉంటుంది. దాన్నే సిర్కాడియన్ రిథమ్ అంటారు. దీని ప్రకారం మన ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉదయం పూట చాలా ఎక్కువగా, రాత్రి అయ్యే కొద్దీ చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఉదయం పూట మన శరీరం ఆహారాన్ని బాగా ప్రాసెస్ చేస్తుంది. ఈ చార్టు చూడండి, ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒకే రకమైన క్యాలరీస్ తీసుకున్నా కూడా మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల మధ్య తినేవాళ్లలో కొవ్వు తగ్గడం ఒక మోస్తరుగా ఉంది. కానీ అదే ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య తినేవాళ్లలో విసరల్ ఫ్యాట్ చాలా గణనీయంగా తగ్గింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటి?
టైమింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయమేంటంటే, ఒక్కసారిగా గట్టిగా ఉపవాసం చేయడం కంటే రోజూ ఒకే పద్ధతిని ఫాలో అవడం ముఖ్యం. ప్రతిరోజు 14-16 గంటల ఉపవాసం పాటిస్తే మన శరీరం యొక్క ఇన్సులిన్ డైనామిక్స్ మళ్లీ సరైన దారిలో పడతాయి. కన్సిస్టెన్సీ అదే ఇక్కడ కీలకం. సరే, ఇక ముగింపుకొచ్చేద్దాం. ఈ పద్ధతి వల్ల కేవలం కొవ్వు తగ్గడమే కాదు, ఇంకా చాలా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ఈ సహజమైన లయను పునరుద్ధరించడం వల్ల చూడండి ఎన్ని లాభాలో. శరీరంలో మంట తగ్గుతుంది, ఇంధనం కోసం కొవ్వును ఎలా వాడాలో శరీరానికి మళ్లీ శిక్షణ ఇచ్చినట్టవుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది, ప్యాంక్రియాస్కు రెస్టు దొరుకుతుంది. ఉపవాస సమయంలో గ్రోత్ హార్మోన్ పెరిగి కండరాలను కాపాడుతూ కొవ్వును కరిగిస్తుంది. అంటే ఇది కేవలం బరువు తగ్గటం గురించి కాదు, మొత్తం ఆరోగ్యాన్ని తిరిగి పొందడం గురించి. చివరగా ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. బహుశా ఆరోగ్యం అంటే కొత్తవి జోడించడం కాదేమో, అనవసరమైన వాటిని వదిలేయడమే అసలైన ఆరోగ్య రహస్యమైతే?